సో ఈ రోజు మనము లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. సో లీడర్షిప్ అంటే మనం అందరము లైఫ్ లో ఒక వైపు నుంచి చూసుకుంటే మనమందరము నాయకులని చూస్తూ ఉన్నాము. కానీ నాయకత్వం ఏంటి అన్న అంశానికి వచ్చేసరికి మనమందరము ఒక వైపున ఒకసారి బ్లాంక్ అయిపోతాం. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు. ఇప్పుడు క్రికెట్ లో కెప్టెన్ ఎవరు అంటే మనకందరికీ తెలుసు, కానీ ఒక కెప్టెన్ ఏం చేస్తాడు, ఎలా టీమ్ ని ముందుకు తీసుకెళ్తాడు అని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కొంచెం కష్టం అయిపోతుంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ వి ఆల్ నో leaders in our lives. We've all been leaders in our life in some sense or the other, but it is very difficult to explain what leadership is all about. So first and foremost, as I said, we'll try and talk about what or who are the young Turks. Who is a young Turk? So ee young Turk anna పదానికి అర్థం ఏంటో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము తెలుసుకుందాము. సో ఫర్ దిస్ particular phrase, there are three key elements. So a young Turk is somebody who is looking to make radical changes. So ante oka pedda marpu తీసుకొని రావాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళని young Turks అనే మనము అంటాము. So somebody who's trying to make a radical change. So it's not like you're trying to make a very small change, but you're trying to make a radical change in the society, in your life, in your classroom, in your team, in your workplace. So these people are called the young Turks, and that's why we wanted to term this meeting the young Turks, because each one of you, when you go out into your colleges, to your schools, to your families, to even your churches, the changes that we are looking that you will bring about are not simple superficial changes, but these are going to be radical changes that you will make in the lives of people that you come across. So who was a radical change maker? Jesus Christ. So he made a radical change in the way people were looking at things. When Jesus came into this world and he started talking about a kingdom, he was not talking about a kingdom in the sense that people knew. He was not talking about a kingdom of kings and princes. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పు తీసుకొని రావాలి అన్న ఆలోచనతో వచ్చారు. సో జీసస్ క్రైస్ట్ వాజ్ అ యంగ్ టర్క్. The second element of the young Turks is somebody who is impatient with status quo. అంటే ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులతో యంగ్ టర్క్స్ అనిపించుకునే వాళ్ళు సాటిస్ఫై గారు. ఇప్పుడు ఎలా అయితే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు మారాలి అన్న ఒక ఆలోచన విధానం కలిగి ఉంటాం. మరి ఈ రోజు మీరు ట్విట్టర్లో లేకపోతే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎంతవరకు చూసారో నాకు తెలియదు, కానీ చాలా వరకు 2008-9 టైంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక చేంజ్ కోసము వాళ్ళు ఫైట్ చేస్తున్న ఇమేజెస్ అన్ని కనిపించాయి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే. సో వాట్ దే వర్ ట్రైంగ్ టు డూ ఇస్ దే వర్ ట్రైంగ్ టు మేక్ అ రాడికల్ చేంజ్ ఇన్ ద వే థింగ్స్ వర్ గోయింగ్ ఆన్. దే వర్ నాట్ హ్యాపీ విత్ ద స్టేటస్ కో. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు దే వాంటెడ్ టు చేంజ్ ఇట్. వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళు చేంజ్ చేయాలి అన్నట్లు అనుకుంటూ ఉన్నారు. సో దోస్ పీపుల్ ఆర్ యంగ్ టర్క్స్. So you people, I hope you are not satisfied with the way things are in your personal life, in your church life, in your college life, in your society, in your country. You want to change the status quo. I'll give you a biblical example. Moses was somebody who was not happy with how things were at that point. So when he saw an Israelite being killed by Egyptian, ఒక ఐగుప్త్యుడు ఇశ్రాయేలీ మనిషిని చంపేటప్పుడు తను ఏమనుకున్నాడు, ఇది ఇలానే ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది, ఇక్కడి నుంచి ఇలాగా జరగకూడదు. ఫ్రమ్ హియర్ ఆన్ థింగ్స్ షుడ్ చేంజ్. సో హీ వాంటెడ్ టు చేంజ్ ద స్టేటస్ కో. సో దోస్ పీపుల్ ఆర్ ద యంగ్ టర్క్స్. ద థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ ఈస్ సంబడి హూ ఇస్ కీన్ టు టేక్ చార్జ్. సో చాలా వరకు మనము క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు క్యాప్టెన్స్ ఎన్నుకుంటాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
వి సే ఓకే యూ బీ ద క్యాప్టెన్. చాలా వరకు మనుషులు ఏం చేస్తారంటే నేను కాదు నన్ను చేయొద్దు తనని చేయి లేకపోతే వాళ్ళని చేయని. వి ఆల్వేస్ ట్రై టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు సంబడి ఎల్స్. బట్ దెన్ దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్, దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ వాట్ దే విల్ డూ, ఐ వాంట్ టు బీ ద captain. Oksari, once what happened is that the school principal was like, we need somebody responsible to lead the Republic Day celebration in the church. And then one child, he puts up his hand and he says, sir, make me the person who is in charge of these things, because whenever something goes wrong at home, my mom says I am most responsible. So I am the most responsible person in all of this, in all these students or in all these children. Make me the leader. So many times we see there are people who will come forward on their own, who want to take charge. One such person was Daniel. If you look at the first chapter of Daniel, we read about 4 Israeli or 4 Jewish young men, but then in verse 8 we very clearly see that it was Daniel who took the charge. So there are 3 aspects to being a young Turk. Firstly, you want to make a radical change. Secondly, you are impatient with the status quo. And thirdly, you are somebody who's willing to take the charge. ఈ యంగ్ టర్క్ అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఒక గొప్ప మార్పు తీసుకొని రావాలి అన్న ఒక ఆశ మీలో కలిగి ఉండాలి. రెండవదిగా ఉన్న పరిస్థితులతో మీరు సాటిస్ఫై అయి ఉండకూడదు. ఈ పరిస్థితులు మారాలి అని ఒక ఆశ కలిగి ఉండాలి. ఆఖరిగా పరిస్థితుల మీద చార్జ్ తీసుకోవడానికి, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వి మీన్ బై ద యంగ్ టర్క్. సో పీపుల్ హూ కమ్ ఆన్ టు దిస్ ఫోరం, పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ఆన్ దిస్ ఫోరం, we believe they are people who possess these 3 qualities. So whoever is on this forum, I hope you imbibe the spirit of a young Turk, that you are willing to make that change that is required. As a student leader, when you look at your friends and their lives and their struggles, you are like, I want to see a radical change in the life of my friend. It is not just him getting good marks. It is not just him stopping a particular habit. It is not just him doing certain thing. It is about his life changing experience. So you want to make a radical change in someone's life. The second thing is you should be impatient. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఒక్క ప్లేస్ లో చక్కగా కూర్చోరు. ఎందుకు అంటే దే ఆర్ ఇంపేషెంట్. ఏదో ఒకటి చేయాలి. A student leader must have that impatience. ఊరికే మీటింగ్ వచ్చేసి ఒక కార్నర్ లో కూర్చొని ఏదో మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం అని కాదు. మీటింగ్కి వచ్చాము, మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఆశ కలిగి ఉండాలి. అండ్ యూ షుడ్ బి వాంటింగ్ టు టేక్ చార్జ్. So this is about the young Turks. I hope I have put across as briefly but as understandably as possible why we have called this series of meetings as the young Turks. So we are trying to identify people who have the potential to be leaders in their own personal life. So this is not just about being a leader within ICPF or within your church, but we would like you to be leaders in your own communities, in your lives, in your careers, in your school, in your college, wherever you are, because leadership is not something like a coat that you wear for a particular occasion. It is an attitude which is something built inside you. So that's the first part of our discussion. So మొట్టమొదటిగా యంగ్ టర్క్స్ అంటే ఏంటి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము అని నేను నమ్ముతూ రెండో భాగానికి వెళ్దాం మనం. The second thing that we want to be talking about is, why do we need leaders? అసలు నాయకులు అన్న వాళ్ళు మనకి ఎందుకు అన్న ఒక ప్రశ్న చాలా వరకు మన మనసులో వస్తుంది. అసలు ఈ లీడర్షిప్ అంటే ఏంటి, అసలు లీడర్స్ అవసరమా? ఎందుకంటే ఒక క్రికెట్ టీం తీసుకోండి, ఒక క్రికెట్ టీం తీసుకొని ఇప్పుడు అందరూ మంచిగా బ్యాటింగ్ బౌలింగ్ చేసి అందరూ మంచిగా ఫీల్డింగ్ చేస్తే గెలిచిపోతారు కదా మ్యాచ్. మరి దాంట్లో ఒక కెప్టెన్ అన్నవాడు ఎందుకు ఉండాలి? అసలు కెప్టెన్ అన్నవారు ఉంటే ఏమన్నా ఉపయోగం ఉందా లేదా? డు వి రియల్లీ నీడ్ somebody to call the shots, or can just a team of excellent individuals do it by themselves? The answer is that more often than not, a set of individuals become more than the sum of their parts when a leader comes into the picture. అంటే చెప్పేది ఏంటి అంటే,
మనం అందరం కలిసి ఒక పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక నాయకుడు లేకపోతే మనము చేయగలిగింది మనము చేయలేము. అదే కష్టాలు వచ్చినా లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఒక మంచి నాయకుడు మనతో ఉన్నప్పుడు మనము ఆ కష్టాలపై గెలుపొంది మనము చేయాల్సింది మనము చేయగలుగుతాము. సో లీడర్స్ ఆర్ రిక్వైర్డ్. It is imperative that we need leaders, and this is not something which is a concept of the world, but even God himself has appointed leaders from time to time over his people, whether it is as prophets or whether it is as judges, whether it is as kings or disciples or whoever. But God himself appoints people as leaders so that they can lead his people. First and foremost, he appointed Moses, and then he appointed Joshua, and then we see Samuel, and then we see the kings coming to the picture. So at every juncture we see God himself appoint, అంటే దేవుడు స్వయాన కొంతమందిని తన ప్రజలకి నాయకత్వము నాయకులుగా ఉండాలి అన్న విషయం కోసం వాళ్ళని నాయకులుగా చేస్తారు. సో we need leaders in our life, in our general life as well as in our Christian life. So why do we need leaders? First and foremost, we need leaders because leaders are change agents. అంటే ఒక మార్పు తీసుకొచ్చే ఆలోచన విధానం కలిగి ఉన్నవారు నాయకులుగా ఉంటారు. చాలా వరకు సాధారణమైన మనుషులు ఏది ఎలాగ జరుగుతుందో అది అలా జరుగుతూ ఉంటే వాళ్ళు దాంట్లో సంతోషంగా ఉంటారు. కానీ లీడర్, ఒక నాయకుడు ఒక మార్పు తీసుకొని రావాలి అన్న ఆలోచన విధానము కలిగి ఉంటాడు. సో we need leaders because leaders are change agents. Secondly, we need leaders because leaders tend to inspire. If we don't have leaders, many times we as the general public don't have the inspiration to do things which we ought to do. చాలా వరకు మనం ఏదైతే మనం చేయాలో ఆ చేయడానికి కల ఇన్స్పిరేషన్ మనకి కావాలి అంటే ఒక నాయకుడు మనకి అవసరం. ఇప్పుడు నాయకుడు అని మనం అనుకుంటే చాలా వరకు ఎంఎస్ ధోని మన మైండ్ లేకి వస్తాడు, లేకపోతే ఒక విరాట్ కోహ్లీ మన మైండ్ లేకి వస్తాడు, లేకపోతే మన దేశ నాయకులు ఒక్కోసారి మన మైండ్ లేకి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు యాక్టివ్గా ప్రజలని ఇన్స్పైర్ చేస్తారు. వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహన కలిగిస్తాడు. మూడవదిగా, నాయకులు మనకంటే ముందు వచ్చే విషయాలని గ్రహిస్తారు. The leaders are able to foresee things before the others do. చాలా వరకు మనం ఏం చూస్తామంటే, ఒక తెలుగులో ఒక సామెత ఉన్నది. ఏంటి అంటే, అగ్గి తగిలిన తర్వాత వెళ్ళి బావి తవ్వడం అంట. అంటే ఒక అవసరం వచ్చిన తర్వాత దాని గురించి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నవారు సాధారణమైన మనుషులు. కాకపోతే ఆ అవసరం వచ్చే కంటే ముందు ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నవారు నాయకులు అని మనము చూస్తాము. సో దట్ ఈస్ వై వి నీడ్ లీడర్స్. ఈ లీడర్షిప్ గ్రూప్ మనం ఎందుకు క్రియేట్ చేసాము? ఎందుకంటే ఈ స్టూడెంట్స్ మధ్యలో ఒక లీడర్ లేకపోతే ఒక నాయకుడు కావాలి. ఎందుకు అంటే వాళ్ళ జీవితాలు మారాలి అంటే ఒక నాయకుడు వాళ్ళని ప్రోత్సహింపబరచాలి. వాళ్ళ జీవితంలో ఆ మార్పు వచ్చేలాగా వాళ్ళని ప్రోత్సాహపరిచి వాళ్ళని ఆ మార్పు వైపు తీసుకొని వెళ్ళే అబిలిటీ ఒక నాయకుడిలో ఉంటుంది. కాబట్టి మనకు నాయకులు అవసరము. సో రెండు విషయాలు మనము మాట్లాడాము. ద మీనింగ్ ఆఫ్ యంగ్ టర్క్స్, అండ్ సెకండ్లీ వి స్పోక్ అబౌట్ ద నీడ్ ఫార్ లీడర్స్. మూడవదిగా, ఆర్ లీడర్స్ బార్న్ ఆర్ ఆర్ లీడర్స్ మేడ్? ఇది ఒక ప్రశ్న. It's something which is not just for Christians or for people in the ministry, but it is a question across the globe in some of the biggest universities and management colleges, where they are asking this question: are leaders made or leaders born? చాలా మంది ఈ ప్రశ్నకి సమాధానము వెతుకుతూ ఉన్నారు. లీడర్స్ పుడతారా, లేకపోతే లీడర్స్ ని చేయొచ్చా? నాయకులని మనము చేయగలమా? నాయకులని మనము తయారు చేయగలమా? లేకపోతే నాయకులై వాళ్ళకై వాళ్ళు పుడతారా? దీనికి ఆన్సర్ అటు ఇటు కాకుండా ఇద్దరి మధ్యలో ఉన్నది. ది ఆన్సర్ లైస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ బోత్ దీస్ ఎక్స్ట్రీమ్స్.
See, there are abilities with which we are all born with. కొంతమందికి కొన్ని మంచి గుణగణాలతో వాళ్ళు పుడతారు. There are certain abilities that you have. Like for example, I may have the ability to play cricket. I may have the ability to read and memorize. I may have the ability to think and understand. So కొన్ని abilities నాకు already ఉంటాయి. There are certain abilities that I am born with, but then there are certain skills that I can equip myself with. So chala sarlu, many times the young people, the young students, they say, I'm not meant to be a leader. I'm not born as a leader. I don't have any leadership skills. Chala mandi naku nayakatvaniki kaligi unna గుణాలు నాకు లేవు అని అనుకుంటుంటారు. అందుకనే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినా కూడా, వాళ్ళని లీడ్ చేయమని చెప్పినా కూడా, ఒక పాట పాడమని చెప్పినా, లేకపోతే ఒక ప్రేయర్ చేయమని చెప్పినా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇది నాకు రాదు, ఇది నాకు తెలీదు అన్న ఒక ఆలోచన కలిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దిస్ ఈవినింగ్ టైమ్ ఐ వాంట్ టు రిమైండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, లీడర్షిప్ హ్యాస్ సమ్ ఎబిలిటీస్ అండ్ లీడర్షిప్ హ్యాస్ సమ్ స్కిల్స్. Abilities are something which we are born with, and skills are some things which we can acquire. Now, ఇప్పుడు కొంతమంది క్రికెటర్స్ నే చూసుకోండి, చాలా టాలెంటెడ్గా ఉంటారు, కాకపోతే వాళ్ళ జీవితంలో పెద్ద అచీవ్మెంట్స్ అన్నవి వాళ్ళకు ఉండవు. టాలెంట్ బాగుంటుంది, ఎబిలిటీ బాగుంటుంది, కాకపోతే కొన్ని స్కిల్స్ వాళ్ళలో మిస్సింగ్ ఉంటాయి. అంటే కొన్ని మెంటల్ స్కిల్స్ మిస్సింగ్ అవ్వచ్చు, కొన్ని ఎమోషనల్ స్కిల్స్ మిస్సింగ్ అవ్వచ్చు. దెర్ ఆర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ మిస్సింగ్, బట్ దెన్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ సో గిఫ్టెడ్, దే ఆర్ నాట్ సో టాలెంటెడ్, బట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్, బికాస్ ఆఫ్ sheer determination, they go and make some great achievements. So as a leader also, there are some times that you are born with some basic abilities, but then you have to gain some skills. నాకు అబిలిటీ ఉంది అంటే, కొంతమంది ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు, ప్లే గ్రౌండ్ లో వెళ్ళిపోగానే నేనే కెప్టెన్ గా ఉంటాను, ముందుకు వచ్చి వాళ్ళే చార్జ్ తీసుకుంటారు. అలాంటి న్యాచురల్ అబిలిటీ కలిగి ఉన్నా కూడా కొన్ని స్కిల్స్ మనము మన జీవితంలో నేర్చుకోవాలి. ఎందుకు అంటే, అబిలిటీ ఉన్నప్పటికీ స్కిల్స్ లేకపోతే మనం ఎక్కువ దూరము వెళ్ళలేము. కాకపోతే అబిలిటీస్ లేనప్పటికీ కొన్ని స్కిల్స్, కొన్ని మనము నేర్చుకుంటే మన జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్ళగలము. లీడర్షిప్ ఇస్ సంథింగ్ which can be learned, which can be honed, which can be taught, which can be developed. లీడర్, ఒక నాయకుడు ఒకే రోజుతో, ఈ రోజుతో నాకు నాయకత్వంలో అంతా తెలిసిపోయింది అని అనే నాయకుడు ఈ రోజు వరకు ఇహలోకంలో లేరు. There is no leader on this planet who can say that I know everything about leadership, I have done everything in leadership, and I don't need to learn anything more in leadership. So 3 things that we have discussed so far, and we will go into the most important question for this evening, and that is, what makes a leader, or specifically what makes a Christian leader? There are 4 things that I want to tell you. ఒక క్రైస్తవ నాయకుడికి కలిగి ఉండే 4 గుణాల గురించి నేను మీకు ఈ రోజు సాయంత్రము చెప్పాలనుకుంటున్నాను. There are 4 things that every Christian leader who aspires to lead people should be in possession of. These are things which you can be born with, or these are things that you can develop in your life. But either ways, a Christian leader needs to have these 4 things in his life. మీ జీవితంలో మీకు పుట్టుకతోనే ఈ 4 విషయాలు మీ జీవితంలో ఉండొచ్చు, లేకపోతే ఈ 4 విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్. మనమేంటో మనకి తెలిసి ఉండాలి. As any leader, as a generic leader, it is important, but for a Christian leader, it is most important to know who you are. Because when you know who you really are, you understand how graceful God has been to bring you to this exalted position. ఓ నాయకుడిగా మిమ్మల్ని దేవుడు ముందుకు తీసుకొచ్చాడు అంటే, దేవుని కృప మీ జీవితంలో ఎంత ఎక్కువగా ఉన్నదో తెలుసుకోవడానికి మీరు ఎవరో, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసి ఉండాలి. We should know from where God has brought us and where God has placed us
టు రియలీ బి అన్ ఎఫెక్టివ్ లీడర్ ఇన్ అవర్ లైఫ్. మీ జీవితంలో ఒక స్కూల్, కాలేజ్, ఒక వర్క్ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మీరెవరో మీకు తెలిసి ఉన్నప్పుడు ఇతరులతో మీరు ఎంతో బెటర్గా బిహేవ్ చేయగలరు. చాలా వరకు when we see that people are made leaders, అంటే ఓ లీడర్షిప్ పొజిషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు when people get into this mode of leadership, they forget from where they are coming. They lose sight of the reality of their lives, what their strengths are, what their weaknesses is, where God picked them up from. That is why Daniel says in the book of Psalms, God has picked me up from the miry clay and he has put me up on the rock. అంటే ఒక జిగటగల మట్టిలో నుంచి నన్ను తీసుకొచ్చి ఒక కొండపైన దేవుడు నన్ను స్థిరపరిచాడు అని దావీదు చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే, అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా జీవితంలో ఏ మంచి విషయం లేకపోయినా కూడా దేవుడు నన్ను హెచ్చించాడు అని. ఈ అవేర్నెస్, ఈ గ్రహింపు ఒక నాయకుడిలో కలిగి ఉండాలి. అప్పుడే మనము ఒక క్రైస్తవ నాయకుడిగా ఇతరులని వి విల్ నాట్ జడ్జ్ అదర్స్, వేరే వాళ్ళని తప్పు పట్టకుండా వాళ్ళ తప్పులని మనము సరిచేస్తూ వాళ్ళని కూడా దేవుని వైపుకి తీసుకురాగలము. వెన్ వి లుక్ ఎట్ ద వరల్డ్లీ లీడర్షిప్, ఇట్ is slightly different. So you may judge people, but in a Christian leadership, you cannot afford to judge people. వేరే వాళ్ళని చూసి వాళ్ళు తప్పు, లేకపోతే వాళ్ళు చేసేది తప్పు, లేకపోతే వాళ్ళకి తెలిసింది తప్పు అని మన ఆలోచన విధానం కలిగి ఉంటే వాళ్ళకి మనం ఎప్పటికీ ఒక మంచి నాయకత్వము ఇవ్వలేము. మన గురించి మనకి సరిగ్గా తెలిసి ఉండాలి. We should have a self-awareness about our strengths, weaknesses, about the challenges from where God has picked us up and where God has brought us. There are so many scripture portions which remind us that it's imperative that we don't think too much about ourselves. That's what Paul writes in Romans chapter 12 verse 3, that you should not think too highly about yourself. And then again he writes in Galatians chapter 3 verse 6, don't think that you are something when you are nothing. అంటే మీరు ఏమీ కానప్పుడు మీరు ఏంటో అని మీకు మీరు ఆలోచించుకోవద్దని పౌల్ గారు ఎందుకు చెప్తున్నారంటే, మనకి మన గురించి గ్రహింపు కలిగి ఉండాలి. వేరే వాళ్ళకి మనం నాయకత్వము ఇవ్వగలగాలి అంటే మనల్ని దేవుడు ఏ స్థానాన్ని నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడో మనకి తెలిసి ఉండాలి. చాలా మందికి మనం స్కూల్ కాలేజ్లో చూస్తూ ఉంటాము, క్లాస్ మానిటర్ చేసేయంగానే ఇంకా వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు అన్న ఒక బిహేవియర్ వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్న 50 మంది 40 మంది స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కాలేజ్లో, స్కూల్లో, లేకపోతే ప్రేయర్ గ్రూప్లో, లేకపోతే ICPF మీటింగ్స్లో ఇతరులతో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, మీరు ఎప్పుడైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో, మీరెవరో మీకు ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఒక గొప్ప కృప దేవుడు మన జీవితంలో ఉంచాడు కాబట్టి మనల్ని ఈ స్థానంలో దేవుడు ఉంచాడు. వేరే వాళ్ళని కూడా వాళ్ళు ఈ స్థానానికి అర్హులు కాకపోయినా ఈ స్థానానికి మనము తీసుకొని రావాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉండాలి. మనకు స్వయము మీద మన మీద ఒక గ్రహింపు కలిగి ఉన్నప్పుడు మనం ఇది చేయగలము. రెండవదిగా వి నీడ్ సెల్ఫ్ అప్లికేషన్. అంటే మనము వి షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. చాలా వరకు ఇప్పుడు మా ఇంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బాల్కనీలో నడుస్తున్నప్పుడు బయట వేసిన బట్టలు దండం మీద నుంచి కింద పడిపోతాయి. దాన్ని తీసి పైన వేయాలి అని నాకు తెలుసు, కానీ నేను అది చేయను. సో సెల్ఫ్ అప్లికేషన్ is very important as a leader. You know what to do, but many times you fail to do what is to be done. But as a leader, you cannot afford to do that. As a leader, you should have the willingness to do what is required to be done. Secondly, you should have the willingness to do it without being told to do it. Many times we are good at following instructions. మనకు చెప్తే మనం చేస్తాము, కానీ చెప్పకపోయినా చేయాలి అన్న గ్రహింపు మనకి ఉండాలి.
The third thing we need to know is that we need to have the willingness to do it when there is no need to do it. అంటే మనకి అవసరం లేకపోయినా, అంటే అందులో మనకి లాభము కనిపించకపోయినా అది కరెక్ట్ విషయము అన్నప్పుడు మనము చేయడానికి సిద్ధముగా ఉండాలి. అందుకే దట్స్ వై జేమ్స్ 4:17 the word of God very clearly says, if you know what is right and you don't do it, it is a sin. And this is something which every leader should be aware of. Self application. నాకంటూ నేను కొన్ని విషయాలు చేయడానికి సిద్ధముగా ఉండాలి. As a leader, I should be able to apply myself without any external pressure. Many times we are good when we are told to do things, but we are horrible when there is no external pressure on us. We study when we are told to study. We follow the rules when we are asked to follow the rules. We do what is required to be done when we are told what is required to be done. A leader cannot afford to do that. If you want to be an effective leader in your Christian life, in your secular life, then you and I need to have self-application. We should be able to do things without being told what to do. I'll go back to the example of Daniel chapter 1:8, where Daniel, he takes the initiative. Nobody tells him to do. Nobody says, why don't you do this? Or nobody says, why don't you take the stance? He takes responsibility himself. So this evening time, as a student leader, I beseech you that inculcate the habit of self-application. To do it without being told to do it. There is no need to do it, but you should be willing to do it. There is nobody to tell you to do it. You should be willing to do it. There is nobody to monitor what you are doing. You should be willing to do it. And that is what will make you an effective student leader, or even in your secular life, an effective leader in your schools and colleges. Two things we learned: self-awareness, self-application. The third thing that we need is self-abdication or self-denial. Many times leaders become too full of themselves. Ante tananu taanu manamu tiraskarinchali. That is what self-denial is, right? That many times leaders, what they do is they want everything for themselves. వాళ్ళ కోసము వాళ్ళము కావాలనుకుంటారు. కానీ ఒక మంచి నాయకుడు ఎవరు అంటే తన కోసం కాకుండా తనతో కూడా వచ్చే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి. So as a leader, you need to first deny yourself. Second, you need to deny your preferences. ఇప్పుడు ఒక నాయకుడిగా మీరు ఉన్నప్పుడు మీకు ఎలాగ నచ్చుతుందో అలాంటి విషయాలు కాదు, మీతో కూడా వచ్చే వాళ్ళు ఎలాంటి విషయాలు నచ్చుతారో అలాంటి విషయాలు చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి. The best example I can give you in this regard is our mothers. When we think of mothers, we don't think of them as leaders. But what does a mother do? పిల్లలందరికీ చపాతీ ఇష్టం అంటే అందరితో తను కూడా చపాతీ తినడానికి రెడీ అయిపోతుంది. లేదు పిల్లలందరికీ ఇంకోటి ఏదన్నా ఇష్టము అంటే వాళ్ళతో తను ఆ ప్రిఫరెన్స్ కి చేంజ్ అయిపోతుంది. అంటే తన ప్రిఫరెన్సెస్ కాకుండా వేరే వాళ్ళ గురించి తను ఎక్కువగా ఆలోచిస్తుంది. సో we should be willing to deny your preferences. Thirdly, you should be willing to deny your pleasure. మరి మీరు ఈ ఎగ్జాంపుల్ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే ఇండియన్ క్రికెట్ టీం ఒకసారి ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఒక సిటీ నుంచి వేరే సిటీకి ట్రావెల్ చేసేటప్పుడు కెప్టెన్ ఎంఎస్ ధోనికి వాళ్ళు బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చారు. సో ఎకానమీ క్లాస్ లో కొంచెం సీట్స్ చిన్నగా ఉంటాయి, అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. బిజినెస్ క్లాస్ లో ఏమో బాగా మంచిగా పెద్ద సీట్స్ ఉంటాయి, కంఫర్టబుల్ గా ఉంటాయి. సో ద స్టోరీ గోస్ లైక్, ద స్టోరీ ఏంటి అంటే అక్కడ ఎంఎస్ ధోని డిసైడ్స్ దట్ హీ విల్ గివ్ ద సీట్ టు అ ఫాస్ట్ బౌలర్. అంటే బౌలింగ్ వేసిన వాళ్ళు, ఫాస్ట్ బౌలర్స్ అంటే బాగా ఎక్కువగా టైర్డ్ అయిపోతారు కదా. సో he decides that నాకు ఈ సీట్ అవసరం లేదు, I will give the seat to the person who needs it. నాకు ఈ ప్లెజర్, దట్ ఈస్ ఈ మంచి సీట్ నాకు అవసరం లేదు, I'm going to deny my pleasure and I'm going to give it to my teammate who needs it. And that is what is effective leadership. Whether it is Christian leadership or secular leadership, the most important thing is that you as a leader are willing to deny
things which come your way and then give it to others. And the other thing is, you should be able to deny certain things which put you in the limelight. Now, this is something, and I'm not just saying it for the sake of saying it, and I really appreciate this about a dear brother Franklin, that he gives opportunities to others, whether it is student leaders, whether it is people in the ministry, or general students as well. He's always willing to put them in the spotlight and take himself out of the spotlight. So you create opportunities for others. You let others take the limelight. Deny yourself. Put yourselves secondary. Put your needs secondary. Put your desires secondary. And that is what Jesus also says in Luke chapter 9 verse 23, that if you want to be my follower, you have to deny yourself. Denial is fundamental to Christian life. If you are not willing to deny things for yourself or your own self, then it is very difficult to be an effective Christian leader. Create opportunities for others. I still remember very, very distinctly when I was in class 6, my English teacher, she put me on the stage, and she said, from here on, you have to be on the stage and talk on stage and do things on the stage. And if she didn't create that opportunity for me, I probably would not be here today. So because of the fact that somebody created an opportunity for me, I have the opportunity to be with you in front of you this evening hours. So if you are a Christian leader, if you are a student leader, you ought to create opportunities for others. Somebody was having this debate: who is a better leader between Moses and Joshua? And then they go on having this discussion for a long, long time. And the final point which one person says is that I think between Moses and Joshua, Moses is a better leader because in Moses' time, he created a Joshua. That is, he gave opportunities of leadership to Joshua so that in the absence of Moses, the Israelites still had a leader. So this evening time, I want to remind you this thing, that if you want to be an effective leader, then deny yourself and create opportunities for others. Jack Welch, who was the CEO of General Electric, he said something like this. He was like, when I talk to good managers, I know that they are important. But when I talk to good leaders, I know that I am important. So the role of a leader is to make others feel important. ఒక నాయకుడిగా మీ వ్యవహారం ఎలాగా ఉండాలి అంటే ఇతరులకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. కానీ ఒక నాయకుడు నేనే ఇంపార్టెంట్, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఆలోచన విధానము కలిగి ఉండకూడదు. ఆఖరిగా 3 మాటలు మనం చూసాము. We saw 3 things. Firstly, self awareness. Secondly, self application. Thirdly, self abdication or denial. And finally, self accountability. As a leader, as a Christian leader, this is most important, that you should be accountable on your own, because we may not have somebody in the earthly realm who is looking at us, who is looking at what we are doing, but we have a heavenly master who is looking at everything that we are doing, and he is keeping a account of it. So be responsible, be faithful, have a sense of integrity in what you do. You as student leaders probably will have access to more information, more opportunities and more resources, and you will be given the responsibility and authority over some things. But when you are given those options, when you are given those opportunities, be responsible and accountable. 1 Corinthians 4:2, the word of God very clearly says that it is required of stewards to be trustworthy. It may not be somebody on earth who is checking your accounts, but certainly in the heavenly realm, God is looking at our accountability. And who are we supposed to lead them for? We are not leading people for our sake. We are leading people for the sake of the kingdom of God. We are not leading people according to our thoughts. We are leading people according to the word of God. So we have to be accountable on our own. నాకై నేను
దేవునికి అప్పచెప్పి మంచిగా కరెక్ట్గా అప్పచెప్పేలాగా ఉండాలి. 4 విషయాలు ఒక స్టూడెంట్ లీడర్లో ఉండవలసిన 4 మాటల గురించి మనము చూసాము. మొట్టమొదటిగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్. నేనేంటో నాకు తెలిసి ఉండాలి. దేవుడు నన్ను ఏ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు అని గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు మనలో ఉన్నప్పుడు ఒక తగ్గింపు మనలో ఉంటుంది. రెండోదిగా సెల్ఫ్ అప్లికేషన్. నేను ఏదైతే చేయాలో నాకు నేను చేసే విధంగా ఉండాలి. వేరే వాళ్ళు చెప్తే కాదు, వేరే వాళ్ళు రిమైండ్ చేస్తే కాదు, నాకు నేను చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం క్యాంప్కి వచ్చేవాళ్ళం. ఈ 2 years నుంచి క్యాంప్ జరగట్లేదు, కానీ క్యాంప్కి వచ్చినప్పుడు ఓ స్టూడెంట్ లీడర్గా మీకు ఒక సెల్ఫ్ అప్లికేషన్ ఉండాలి. మార్నింగ్ అవగానే యూ నీడ్ టు హ్యావ్ యువర్ క్వైట్ టైమ్, యూ నీడ్ టు రీడ్ యువర్ బైబుల్, యూ నీడ్ టు గెట్ అప్ ఆన్ టైమ్. సో ఇది మీకు మీరు చేసినప్పుడు దట్ ఈస్ వెన్ యూ విల్ ఇన్స్పైర్ ద అదర్ స్టూడెంట్స్. మూడవదిగా యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ అబ్డికేషన్, డినయల్. నన్ను నేను కాదనుకొని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కోసం నేను ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఆఖరిగా ఐ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ అకౌంటబిలిటీ. నన్ను ఎవరు చూడట్లేదు. ఇప్పుడు క్యాంప్కి వచ్చినప్పుడు జాషువా అంకుల్ గారు ఒక 1000 రూపీస్ ఇచ్చేసి మిమ్మల్ని ఏదో ఐటమ్ తీసుకొని రమ్మని చెప్తారు. మీకు చెప్తారు, వేరే పిల్లలకి చెప్పరు. బికాస్ యూ ఆర్ ద స్టూడెంట్ లీడర్స్. So that responsibility is given to you, that authority is given to you. You have to be accountable. You have to be a good steward of that accountability. Oh, 5 students ni me chetiki ichesi, you are appointed the student leader over them. When you are given that authority and responsibility, you have to be accountable to God. So 4 things that a Christian leader should have in his or her life. Finally, I want to tell you 5 things very quickly as a student leader, what you should be, what I have learned, and then we will quickly close. And I will close this in 5 sentences. First and foremost, as a student leader, be a disciple of Christ. You are not for or of anybody. First and foremost, be a disciple yourself. When you are a disciple, you will be a leader. Secondly, be a servant of the kingdom of God. You are not working for an organization, you are not working for a church, you are not working for an individual, you are working for the kingdom of God. Thirdly, be a voice for the weak. Many times leaders will favor people who are strong, but as a student leader, as a Christian leader, be a voice for the weak, for the downtrodden. Be a protector of what is right. In every situation, do what is right. Don't take advantage of your position and support something which is not right. Do what is right. Be a protector of what is right. And finally, be a lover of the work of God. There is nothing better than doing the work of God. And when I say the work of God, it need not be preaching, it need not be teaching, it could just be laying the carpets and putting the chairs and serving food or whatever it is. But the foremost quality that every student leader or every Christian leader needs to have is that they will be the lovers of work of God. And if you love the work of God, God will take you places. God will make you a far greater leader than what you can ever be in your own personal right. I hope I have been able to do justice to the topic that is at hand. We looked at 5 things. First and foremost, who are the young Turks? Secondly, do we really need leaders? Thirdly, are leaders born or are they made? Fourthly, we looked at 4 qualities of a Christian leader. And finally, we looked at what a student leader should be like. I hope God blesses each one of you immensely. He makes great leaders out of you, not just in the realm of ICPF or in the church, but also in your personal life, in your social life, in your careers, and wherever you go. I hope you are able to inspire people to do greater things in their own lives than they would otherwise do. May God bless you, and may God make you mighty leaders in the days to come. Thank you so much to each one of you for listening. Thank you to Franklin Bhaiya, Joshua Uncle, and the rest of the ICPF and CGPF leadership. Thank you so much.